హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ బాలకృష్ణ గారు సినీ నటుడిగా అంటే ఇప్పటికి పూర్తయి దాదాపు 50 సంవత్సరాలు పూర్తయినందుకు ఒక వేడుక కూడా చేయబోతున్నారు సార్, September 1న గ్రాండ్ గా కూడా. అయితే ఇదే స్టేజ్ పైన బాలయ్య గారి అభిమానులందరికీ గుడ్ న్యూస్ ఒకటి ప్రకటించే ఛాన్స్ ఉంది. అది కూడా మోక్షజ్ఞ గారి గురించి అని చెప్పేసి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఆల్రెడీ 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అనేది ఒక గుడ్ న్యూస్. మరి మోక్షజ్ఞ గారిని గురించి కూడా ఏదైనా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పడం ఇంకో గుడ్ న్యూస్. మరి ఏం చెప్పబోతున్నారు, మరి ఆ వేడుక గురించి మీరేం చెప్తారు? బాలయ్య గారు నట ప్రస్థానం 50 ఏళ్ళు ఈ September 1కి 50 ఏళ్ళు పూర్తవుతుందంట. అంటే ఇవి 24 ఒక 26 తీసేస్తే 74 సంథింగ్. 74లో ఎప్పుడో అరంగేట్రం చేసినట్టున్నారు తెర మీదకి. సో తాతమ్మ కళ అనేదో సినిమా అనుకుంటారు, నాకు సరిగ్గా గుర్తులేదు. సో అటువంటి బాలయ్య గారికి గురువైన, దర్శకుడైన, మేకప్ వేసిన మేకప్ మ్యాన్ అయినా, లేదంటే కో ఆర్టిస్ట్ అయినా, అన్నీ కూడా మహానటుడు నందమూరి తారక రామారావు గారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన చాలా సందర్భాలు చెప్పారు, నేను ఆయన కొడుకుల్లో ఒకడిని, ఆయన అభిమానుల్లో ఒకడిని. అంటే అంత ఆరాధ్య భావం బాలయ్య గారికి. ఎన్టీఆర్ అంటే అంతే ఇష్టం. ఓకే, నందమూరి సీనియర్ ఎన్టీఆర్ గారు. సో ఇప్పుడు ఈ వేడుక కోసం ఆల్రెడీ బాలయ్య ఫ్యాన్స్ రంగం సిద్ధం చేస్తున్నారు, భారీగా వేడుక చేయాలి. అదే వేడుకలో 3వ తరం హీరో, ఫస్ట్ నందమూరి తారక రామారావు గారు స్వర్గీయ మహానటుడు, తర్వాత బాలయ్య బాబు గారు మనవడు మోక్షజ్ఞ 3వ జనరేషన్ హీరోగా అరంగేట్రం. ఎప్పుడు ఇది ఆల్మోస్ట్ 4 ఏళ్ళ నుంచి నడుస్తుంది. మోక్షజ్ఞ రీఎంట్రీ ఎప్పుడు, గతంలో బోయపాటితో చేపిస్తా అనుకున్నారు, లేదా మళ్ళీ వి వినాయక్తో చేపిస్తా అనుకున్నారు, లేదా రాజమౌళికే ఈసారి పెడతారు అని అన్నారు. రకరకాలుగా వాటిలో అనిపించాయి. ఎందుకంటే బాలయ్య బాబు అడిగితే ఎవరు నో అనరు. ఎందుకంటే బాలయ్య బాబు గారు అంటే ఇండస్ట్రీలో అందరికీ చాలా ఇష్టం. ఆయన ఎంతసేపు ఆయన పర్ఫెక్ట్గా లేకపోతే కొడతారు, లేదంటే తిడతారు అని చెప్తారే తప్ప ఆయనంత బోలాశంకడు ఇంకోటి ఉండడంట. అంత మంచి వ్యక్తిత్వం, హెల్ప్ గురించి కూడా. ఈవెన్ బసవతారకం సంబంధించి చైర్మన్గా ఉండి కూడా చిన్న విషయం హెల్ప్ అడిగినా కూడా ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా ఆయనే రెస్పాండ్ అవుతాడు. అంటే అంత ఇటు నియోజకవర్గం, హిందూపురం సంబంధించి నియోజకవర్గ విషయాల్లో కూడా హ్యాట్రిక్ కొట్టాడు ఆయన. ఆయన ఏమాత్రం ఇది ఉండదు ఆయనలో. ఆయన పని ఆయన చేసుకెళ్ళిపోతుంటాడు. నాకు పబ్లిసిటీ కావాలి, నన్ను ఎవరు చూడాలి, ఆయన వెనక పబ్లిసిటీ పరిగెట్టమే తప్ప ఆయన ఎప్పుడు పబ్లిసిటీ వెంట పరిగెట్టలేదు. సో అటువంటి బాలయ్య గారు ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఎన్టీఆర్ గారి మనవడు బాలయ్య బాబు, సూపర్ స్టార్ బాలయ్య బాబు గారి అబ్బాయి ఎలా, మోక్షజ్ఞ గారు ఎలా, ఏ ఎంట్రీ ఎలా ఉంటే బాగుంటుంది. అంటే సోషల్ ఎలిమెంటా, సోషియో ఫాంటసీయా, పక్కా కమర్షియలా, లేదా ఆల్ టుగెదర్. రాజ్ కుమార్ సినిమా మహేష్ బాబు గారిని రాఘవేంద్ర గారు ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు అందులో మనకు అన్నీ చూపిస్తారు. ఆయనకి హార్స్ రైడింగ్ వచ్చు, కర్ర ఫైట్ వచ్చు, కత్తి ఫైట్ వచ్చు, మార్షల్ ఆర్ట్స్ వచ్చు, డ్యాన్సులు చేస్తాడు అని. అంటే హీరోకి ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఉన్న అన్ని క్వాలిటీస్ మహేష్ బాబులో ఉన్నాయి అనే విధంగా ప్రజల్లో, ప్రేక్షకుల్లో చొప్పించే ప్రయత్నం చేశారు రాఘవేంద్ర గారు. దానికి తగ్గట్టుగానే సినిమా కూడా బాగా ఆడింది. అందులో కూడా కృష్ణ గారు ఒక గెస్ట్ రోల్ కూడా చేశారు. అలాగే ఇక్కడ కూడా మోక్షజ్ఞకి లేటెస్ట్గా ఎవరైతే బాగుంటుంది అంటే ప్రశాంత్ వర్మ పేరు ఎందుకో వినిపిస్తుంది, మన హనుమాన్ డైరెక్టర్ గారు. సో ఆయన కొద్దిగా సోషియో ఫ్యాంటసీ లేదా సోషల్ ఎలిమెంట్కే ఒక అతీత శక్తులను యాడ్ చేయడం కానీ, లేదా హీరో అనేవాడిని ఒక సూపర్ మ్యాన్గా ఎలివేట్ చేసి చూపించడంలో ప్రశాంత్ వర్మ మంచి సిద్ధావస్తుడు. ఆయన అయితే బాగుంటుంది. మోక్షజ్ఞ ఏజ్కి ఇంకా లేతగా ఉండే కుర్రాడు కాబట్టి, బాలయ్య బాబు గారి ఇమేజ్కి, మహానటుడు ఎన్టీఆర్ నందమూరి ఫ్యాన్స్కి అనుగుణంగా ఉండే పరంగా మాస్ ఎలిమెంట్ తగ్గకూడదు, ఇమేజ్ పరంగా తగ్గకూడదు. అన్ని రకాలుగా చూసుకుంటే మేబీ బాలయ్య బాబు 50 years ఇండస్ట్రీకి వచ్చిన సందర్భంగా జరిపించుకునే వేడుకలో, జరగబోయే వేడుకలో మోక్షజ్ఞ గారు కూడా అప్పుడే వేదికగా ఇంతవరకు వచ్చే కానీ కొన్ని మోక్షజ్ఞ ఫొటోస్ ఏదో కథాకార్యం నందమూరి ఫ్యామిలీలో సంబంధించిన కార్యక్రమాలకి ఆయన అటెండ్ అయినప్పుడు చాటుమాటుగా తీసిన ఫోటోల్లో ఏవోనో ఉన్నాయి తప్ప, ఈయన ఒక స్టేజ్ మీదకి వచ్చి బాలయ్య బాబు గారు ఎన్ని ఆడియో ఫంక్షన్స్ 100 days ఫంక్షన్ చేసినా కూడా ఎప్పుడు ఆయన చొరవ చూపలే. సో ఈసారి ఆయనకి వేదిక మీద తీసుకొచ్చి ప్రేక్షకులందరికీ పరిచయం చేసి రాబోతున్నాడు అంటే ఇది వేరుంటుంది కదా. దట్టు మీరు అబ్జర్వ్ చేయండి, 2000 కరోనా తర్వాత, కరోనా ముందు నుంచి అనుకుంటా
బాలయ్య బాబు గారికి ఉన్న ఇమేజ్ ఇంకా ఎవడు బీట్అవుట్ చేయలేకపోయాడు ఇప్పుడు 60+ కూడా. అవును. ఇప్పుడు మిగతా ఆయనతో పాటు ఇప్పుడు చిరంజీవి గారు కూడా ఇమేజ్ లేదన్న, కానీ ఒకనొక ఇప్పుడు టాలీవుడ్ లో సూపర్ ఇమేజ్ ఎవరు ఉంటుంది ప్రస్తుత పరిస్థితుల్లో అంటే బాలయ్య గారికి. ఒక టీవీ షో చేస్తే హిట్, సినిమా చేస్తే హిట్, సినిమా చూస్తే ఏం బికాస్ ఆఫ్ బాలయ్య. బాలయ్య గారి సినిమాలో పక్కన పెడితే సినిమా పేరు అనవసరం, సినిమా ఏం లేదు, బట్ బాలయ్య బాబు ఉంటే సినిమా బ్లాక్ బాస్టర్. అట్లాంటి బాలయ్య గారికి ఉన్న ఇమేజ్ ఇంకెవరికి లేదని చెప్పాలి. 60+ లో ఉన్న హీరోల్లో ఓకే. ఏంటి అసలు కుర్రోళ్ళతో సమానంగా పోటీ పడి చేయడం ఏంటి, రిలీజ్ చేయడం ఏంటి, డాన్స్లు ఏంటి, ఫైట్లు ఏంటి. ఏ పబ్కి వెళ్ళినా బాలయ్య గారే, ఏ గోవాకి వెళ్ళినా బాలయ్య గారి పాటే, ఏ మలేషియాకి వెళ్ళినా బాలయ్య గారు జై బాలయ్య అంటమే. ఎట్లా ప్రపంచవ్యాప్తం అయిపోయింది చూసారా. సో ఇటువంటి బాలయ్య గారికి ఇమేజ్ తగ్గట్టుగా మోక్షజ్ఞ అతని ఇమేజ్లో అంత కాకపోయినా అతను సగం వరకు రీచ్ అయితే మోక్షజ్ఞ కెరీర్కి ఇంకా తిరిగి ఉండదు. సో అట్లాంటి ఆలోచనలు చేస్తున్నారు. సో మరి ప్రశాంత్ వర్మ గారు అనుకుంటున్నట్టుగా వార్తలు వినిపిస్తాయి. మళ్ళీ పూర్తిగా కథ, కథనము, అందులో ఉండే కథా చర్చలు ఉంటే, దాంతోపాటు బాలయ్య గారు కూడా ఎంట్రీ ఒక సీన్లోనే కనబడాలని ప్లాన్ కూడా చేస్తున్నారంట. చూద్దాం, అంటే సెంటిమెంట్ కాదు అది. మరి ఇంక ప్రొడ్యూసర్ ఎవరు, సొంతంగా బ్యాండ్ ఏమైనా స్టార్ట్ చేస్తారా? అసలు ఎన్టీఆర్ గారు ఎంత ఇది ఉన్నా కూడా ఎన్టీఆర్ పేరుతో ఎవరు బ్యాండ్ స్టార్ట్ చేయలేదు. ఫస్ట్ బ్యాండ్ స్టార్ట్ చేసింది మన జానకిరామ్ గారు, అదే హరికృష్ణ గారు అబ్బాయి నందమూరి జానకిరామ్ గారు. అంతే చక్కగా కళ్యాణ్ రామ్ గారు, జానకిరామ్ గారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ అంటే ఎంత బాగుంది కదా. సో అట్లాగా మళ్ళీ తారక రామ అని కానీ, ఆల్రెడీ రామకృష్ణ సినీ స్టూడియోస్ అని బ్యాండ్ ఉంది. ఇట్లా కొత్తగా ఏమైనా బ్యాండర్ పెట్టి దాంట్లోనే చేస్తారా, లేదా బయట ప్రొడ్యూసర్కి ఛాన్స్ ఇస్తారా అనేది ఇంకా తెలియదు. మేబీ పర్సన్ బాడీ లాంగ్వేజ్ బట్టి. నేను ఒక 2 years బ్యాక్ ఎప్పుడో చదివాను ఇలాగ ఒక ఆర్టికల్. అప్పటికే ఆయన ఏదో విదేశాలకు వెళ్ళి ఈ మార్షల్ ఆర్ట్స్లో కానీ హార్స్ రైడింగ్ వీటి మీద ట్రైనింగ్ తీసుకుంటున్నారన్నట్టు కూడా విన్నాను. మేబీ మరి యాక్టింగ్ ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారో తీసుకోకపోయినా వాళ్ళ బ్లడ్లోనే ఉందిగా యాక్టింగ్. ఎట్లా ఇండస్ట్రీలో చెప్పలేం. ఆయన కూడా మోక్షజ్ఞ కొంచెం మొదట్లో జూనియర్ ఎన్టీఆర్ ఎలాగా బొద్దుగా ఉండేవారో మోక్షజ్ఞ కూడా బొద్దుగా ఉన్నారు, ఇప్పుడు బాగా స్లిమ్గా అయ్యారు అని కూడా అంటున్నారు. ఏదేమైనా హీరోకు కావాల్సిన ఐటమ్గా తయారయ్యారు అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి.